అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 27వ తేదీ మన రాష్ట్రంలో రాజకీయానికి ఒక పెద్ద పరీక్ష. రెండు ప్రధాన పార్టీలకు కూడా పరీక్ష. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ కెరీర్కు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద ఆయనకున్న పట్టుకి మొత్తం అంతటికి కూడా పరీక్ష. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ముగ్గురిని మన ఎమ్మెల్యేలు ముగ్గురిని ఎన్నుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న లెక్క ప్రకారం ఒక రాజ్యసభ స్థానం గెలవాలి అంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. యాక్చువల్లీ వైసీపీకి 2019లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 4 పక్కన పెట్టేద్దాం. 4 పార్టీ మారిపోయారు కాబట్టి పక్కన పెట్టేద్దాం. అలాగే ఈ మధ్య టికెట్ ఇవ్వలేదని అదని ఇదని ఒక 7 గోల చేసి పార్టీకి దూరం అయ్యారు కాబట్టి ఆ 7 కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఆ 4 + 7 11 మంది పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఆన్ నౌ 140 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో 3 రాజ్యసభ స్థానాలు గెలుచుకోవడం వైసీపీకి చాలా ఈజీ అన్నమాట. 132 ఓట్లు, 132 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే చాలు. మిగిలిన 8 మంది ఎగిపోయినా పర్వాలా, మిగిలిన 8 మంది రివర్స్ ఓటు వేసినా పర్లా. ఈ 132 ఓట్లు, 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కాపాడుకుంటే చాలు, వైసీపీకి 3 రాజ్యసభ స్థానాలు వచ్చినట్టే. కాకపోతే వైసీపీలో తిరుగుబాట్లు, సైలెంట్ తిరుగుబాట్లు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రివర్స్ అవుతారో చెప్పలేం. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్లు మార్చేసి, ఎమ్మెల్యేలకు టికెట్లు మార్చేసి దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు ఉండాలి, పార్టీకే అవసరమైనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు పార్టీకి ఓటు వేయాలి అని ఆలోచిస్తారు కదా. సో ఆ టెన్షన్ వైసీపీలో ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఉన్న శాసనసభ్యులు 2019 ఎన్నికల్లో 23 మంది గెలిచినప్పటికీ ఒక 4 పార్టీ మారారు. ప్లస్ గంటా శ్రీనివాసరావు గారు ఈ మధ్య రాజీనామా ఆమోదం పొందింది కాబట్టి 5 మనం మైనస్ చేస్తే 18 మంది శాసనసభ్యుల బలం ఉంది టీడీపీకి. సో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానానికి పోటీ పడుతుంది. రాజ్యసభ స్థానం టీడీపీ గెలవాలి అంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. కానీ టీడీపీకి ఉన్నది 18 మందే. అంటే ఇంకా ఎక్స్ట్రా 26 మంది ఎమ్మెల్యేలు వేయాలి టీడీపీ అభ్యర్థికి. ఆ 26 మంది వేస్తారా వెయ్యరా అనేదే డౌట్. పోనీ వైసీపీలో ఉన్న తిరుగుబాటుదారులు ఒక 11 మంది చెప్పుకున్నాం కదా. ఆ 11 మంది ఒకవేళ వేసినా ఇంకో 15 మంది ఎమ్మెల్యేలు కావాలి తెలుగుదేశం పార్టీ గెలవాలి అంటే. సో అదే ఇప్పుడు సమస్య. ఈ నెంబర్ గేము 2 పార్టీలను టెన్షన్ పెడుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారు, 30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, స్పాట్లో వాళ్ళు రాజ్యసభ ఎన్నికలకు ముందే మా పార్టీలోకి వచ్చేస్తారు. సో వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో ఈజీగా ఓటేస్తారు, అప్పటికి వాళ్ళ మీద ఏమీ అనర్హత వేటు పడదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది, వేస్తారు అని చెప్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య గారు లాంటి వాళ్ళు అయితే 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. అవసరమైతే మేము రెండో రాజ్యసభ అభ్యర్థిని కూడా మేము పోటీలో పెట్టగలము, ఇంకా ఎక్కువ మందే వైసీపీ నుంచి మాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఏ పార్టీ ధీమా ఆ పార్టీకి ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ రిస్క్ ఉన్నది తెలుగుదేశం పార్టీకి. సో మనము 26 మంది 18 మంది టీడీపీ బలం, 26 ఓట్లు అంటే ఎవరు వేస్తారనే డౌట్. పైగా ఈ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్గానే జరుగుతాయి, సీక్రెట్ బ్యాలెట్ కాదు. అంటే 2 పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఓటు వేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది చూపించాలి, స్లిప్ చూపించి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. సీక్రెట్ ఓటింగ్ కాదు. సీక్రెట్ ఓటింగ్ అయితే ప్రాబ్లం లేదు, ఏ ఎమ్మెల్యే ఎవరికి వేసుకుంటారో ఇబ్బంది లేదు. కానీ ఇది ఓపెన్ బ్యాలెట్ కాబట్టి స్లిప్ చూపించి వేయాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి వేస్తున్నారు అనేది బయటకు తెలిసిపోద్ది కాబట్టి ఒకవేళ వైసీపీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు టీడీపీ కనుక ఓటు వేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, విప్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇది యాక్షన్ తీసుకున్నా మాకేమీ లెక్కలేదు, ఎందుకంటే ఇంకో నెల రోజుల్లోనే అక్కడికి ఈ రాజ్యసభ ఎన్నికలు జరిగిన నెల 15 రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ పదవికి ఇంకా నెల రోజులే కదా, ఉంటే ఎంత పోతే పోని మేము మాత్రం క్రాస్ ఓటింగ్ వేస్తాం, మేము మాత్రం టీడీపీకే ఓటు వేస్తాం అని ఎవరైనా ఎమ్మెల్యేలు ఫిక్స్ అయితే ఈ నెల రోజుల పదవిని త్యాగం చేస్తే టీడీపీ రాజ్యసభ స్థానం గెలవడం ఈజీనే.
సో ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, కాపు రామచంద్రారెడ్డి గారో, లేదంటే ఎలీజా గారో, లేదంటే ఆదిమూలం గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నప్పటికీ, టీడీపీ బలం ఒక 28-30కి వచ్చినప్పటికీ ఇంకొక 15 మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతానికైతే టచ్లో ఉన్నారంట. మేబీ ఆ టైంకి క్రాస్ ఓటింగ్ వేస్తారా లేదా, ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా ఇదే ఇంపార్టెంట్ టైం. వాళ్ళు కూడా బేరసారాలు నడపడానికి ఇదే టైం. మీ పార్టీలోకి వస్తే మాకేంటి, సీట్ ఇస్తావా, డబ్బులు ఇస్తావా, పదవి ఇస్తావా, ఏమిస్తావు? మా పార్టీలో సీట్ ఇవ్వట్లేదని మీ పార్టీలోకి వస్తున్నా, మరి మీ పార్టీ రాజ్యసభ సీట్ని గెలిపిస్తున్నా, మరి నాకేంటి అనే బేరాలు కూడా ఆడడానికి ఇదే మంచి టైం. రాజకీయ నాయకులకి ఇదే మంచి సీజన్, ఎమ్మెల్యేలకు ఇదే మంచి సీజన్. కాబట్టి ఆ బేరసారాలన్నీ చూసుకునే ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ వేస్తారు. సో ఇదంతా క్లారిటీ రావడానికి ఏం జరుగుద్ది అనేది మనకు కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది. వైసీపీలో తిరుగుబాట్లు ఎంతమంది ఉంటారు, 30 మందా, 40 మందా, 50 మందా అనేది ఫిబ్రవరి 27వ తేదీ నాటికి ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది అన్నమాట.